హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ ఆల్? దిస్ ఈస్ అనిత. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా టీడీపీ అభిమానులకి, కార్యకర్తలకి అభినందనలు. ఏ ముహూర్తాన శ్రీ నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించారో ఆ ముహూర్త బలము కానివ్వండి, ఆయన సంకల్ప బలం కానివ్వండి, టీడీపీ కార్యకర్తల యొక్క నమ్మకం కానివ్వండి, భరోసా కానీ ఆ పార్టీని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది. అదే లెగసీని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. నెక్స్ట్ లోకేష్ గారు కూడా కంటిన్యూ చేస్తారనే నమ్మకం అయితే అభిమానుల్లో కానీ కార్యకర్తల్లో కానీ బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆగస్టులో పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ ఇంకా బలంగా తయారైంది. బిఫోర్ దట్ ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టాలి అనేటువంటి నినాదంతో ఆ పార్టీని స్థాపించారు అని చెప్తుంటారు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ పార్టీ స్థాపించడంలో. సో ఆయన కొన్ని అవమానాలు ఎదుర్కోవటం కానివ్వండి, అతను సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఏపీకి వచ్చిన సందర్భంలో కొంతమంది రాజకీయ నాయకుల వల్ల కొన్ని అవమానాలు ఫేస్ చేశారు. అది ఒక రీజను. అండ్ ఆల్సో ఒక రాజకీయ నాయకుడికి ప్రజల అభిమానం ఉంటే వాళ్ళకి ఎంత గౌరవం దక్కుతుంది, అలాగే పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతమందికి సర్వీస్ చేయొచ్చు, మనకి ధనం ఉండి ఎంతోమందికి ధన సహాయం కానీ వేరే విధంగా ఎంత సహాయం చేసినా పవర్లో ఉండటం ద్వారా, అంటే అధికారంలో ఉండటం ద్వారా ఎక్కువ మందికి మనం సేవ చేయొచ్చు. ఆ భావన కూడా రామారావు గారిని పార్టీ స్థాపించేలా పురిగొల్పిందని చెప్పవచ్చు. సో ఆ తదనంతరం జరిగిన పరిణామాలు కానివ్వండి, లక్ష్మీ పార్వతి చేతులకు పార్టీ వెళ్లకుండా నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధ్యక్షుడిగా చేయటము, ఇవన్నీ అప్పుడు జరిగిన కొన్ని పరిణామాలు అన్నమాట. రామారావు గారు 2 times ముఖ్యమంత్రిగా చేశారు. 3rd time కూడా ప్రమాణ స్వీకారం చేశారు, కానీ కొన్ని అతి తక్కువ రోజులు మాత్రమే ఉన్నారనమాట. అంటే 3 times చేశారనమాట. సో ఆ క్రమంలో లక్ష్మీ పార్వతి గారిని వివాహం చేసుకున్న అనంతరము పార్టీకి సంబంధించిన అంశాల్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పార్టీ నష్టపోతుంది అనే భావనతో పార్టీలో చాలా వ్యతిరేకత వ్యక్తమైంది ఆమె ఇన్వాల్వ్మెంట్ మీద. ఎందుకంటే అప్పట్లో రెగ్యులర్గా న్యూస్ ఫాలో అయ్యే మాలాంటి వాళ్ళు పేపర్ రీడింగ్ ద్వారా కానివ్వండి, అప్పుడప్పుడే ఈటీవీ ఛానల్, తెలుగు ఛానల్ స్టార్ట్ అయింది, కొన్ని నేషనల్ ఛానల్స్, ఈ న్యూస్ అంతా బాగా ఫాలో అయ్యేవాళ్ళం. అప్పుడు ఈ శాటిలైట్ ఛానల్స్ ఇన్ని లేవు. ఇవన్నీ అనుకుంటే గ్యాసిప్స్ బాగా ఎక్కువగా ఉండేవి, కానీ అప్పుడు అంతా నిజాలే తెలిసేవి. ఎందుకంటే ఉండే తక్కువ ఛానల్స్, అవి కూడా కరెక్ట్గా రైట్ చేసేవి. అవన్నీ ఫాలో అయ్యేవాళ్ళం. మా జనరేషన్ వాళ్ళకే తెలుస్తుంది అప్పుడు ఏం జరిగింది. అంతేగాని ఇప్పుడున్న యంగ్స్టర్స్కి కానీ ఇప్పుడు ఈ జనరేషన్స్కి తెలియదు యాక్చువల్గా అప్పుడు ఏం జరిగింది, పార్టీలో చంద్రబాబు నాయుడు చేతికి పార్టీ పగ్గాలు ఎలా వచ్చాయి అనే విషయం. ఊరికే ఒక ఓడి యూజ్ చేస్తుంటారు, వెన్ను పోటు పొడిచాడు, వెన్ను పోటు పొడిచాడని. దానికి మీనింగు కరెక్ట్గా తెలియదు వాళ్ళకి. అది ఒకటి పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. అసలు ఇప్పుడు జనరేషన్స్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అదొక హిస్టరీ అనమాట. నిజంగానే అది హిస్టరీ. హిస్టరీ రాయాలన్నా, తిరగ రాయాలన్నా మేము అంటుంటారు బాలకృష్ణ, అది నిజమే, 100% నిజమే. ఓకే, అలాంటి హిస్టరీ ఉన్న ఆ పార్టీని చంద్రబాబు నాయుడు ఎన్ని పోటు పొడిచి ఎన్టీఆర్ దగ్గర లాక్కున్నాడు, వీళ్ళందరూ వెళ్ళి చూశారండి. అసలు జగనన్న ఎక్కడున్నాడో అప్పుడు. ఓకే, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అపోజిషన్స్ చాలామంది అదే ఓడి యూజ్ చేస్తారు. యాక్చువల్ అసలు ఏం జరిగింది అనేది రెగ్యులర్గా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి అప్పటి నుంచి చూస్తూ ఉన్న మాలాంటి వాళ్ళకే కొంచెం తెలుస్తుంటుంది. ఎందుకంటే ఏం జరిగింది అనేది రెగ్యులర్గా చూసాం కాబట్టి అప్పట్లో. ఓకే, ఆమె వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏకంగా సీఎం అవ్వాలనేటువంటి ప్లాన్ కూడా వేస్తున్నాం అప్పట్లో. అవి రెగ్యులర్గా వచ్చాయి. ఆమె ఎలా పార్టీ సభ్యులతో మీటింగులు పెడుతుంది, ఆమె పర్మిషన్ లేని కనీసం ఎన్టీఆర్ని మీట్ అయ్యే అవకాశం కూడా లేకుండేసింది. చివరికి కుటుంబ సభ్యులు కూడా మీట్ అవ్వడానికి కష్టపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందన్నమాట. అలాంటి సందర్భంలో ఎంతో కష్టపడి నిలబెట్టారు ఆ పార్టీని. నాదెండ్ల భాస్కర్ రావు చేతిలో నుండి
పార్టీని కాపాడి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసి అంత పటిష్టంగా పార్టీని నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కింది. అలాంటి పార్టీని మళ్ళీ లక్ష్మీపార్వతి గారి చేతిలోకి వెళ్లకుండా పార్టీని ఎలా మనం కాపాడుకోవాలి అనేటువంటి విధానంలో అటు కుటుంబ సభ్యుల సపోర్ట్ తోటి అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇదంతా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు అడిగారు రీసెంట్గా ఎన్వికే అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో కూడా, మీరందరూ డెసిషన్ తీసుకున్న తర్వాతే కదా నేను యాక్సెప్ట్ చేసింది, ఇందులో నేనేమన్నా వాంటెడ్గా పార్టీని లాక్కున్నానా, నువ్వే కదా సాక్షి, నువ్వు చెప్పు అనేసి అడిగారు. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా క్లియర్గా చెప్పారు. ఆ రోజు అన్నీ మాకు లైవ్స్లో చూపించేవాళ్ళు అనమాట. అప్పుడు ఈటీవీ ఒకటే ఉంది. 95 ఆగస్టు సంక్షోభం అంటారు దాన్ని. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేస్ అందరినీ అక్కడ పెట్టేసి జస్ట్ వన్ స్టేట్మెంట్ ఇవ్వమని అడిగారు అప్పుడు ఎన్టీఆర్ గారిని. ఆమె పార్టీ సంబంధించిన అంశాల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వను అని ఒక స్టేట్మెంట్ ఆమెతో ఇప్పించండి అన్నారు. అది జరిగే పని కానే కాదని మొండికేసి కూర్చున్నారు ఎన్టీఆర్ గారు. ఓకే, అంటే ఆమె ఇక నుండి పార్టీ కార్యక్రమాల్లో పార్టీకి సంబంధించిన అంశాల్లో ఆమె జోక్యము ఉండదు అని ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఆ స్టేట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పించనని చెప్పేసి ఆయన కూడా అనౌన్స్ చేశారు. అంటే ఆయనకు కూడా ఇష్టమేమో ఆమెని పార్టీ అధ్యక్షురాలుగా చేయాలను లేదా సీఎం అని చేయాలని. మరి వైఫ్ కదా, ఆ ఒత్తిడి అనేది ఆయన మీద చాలా ప్రెజర్ పెట్టింది ఆమె. అవన్నీ డీటెయిల్గా అప్పుడు వస్తుండే న్యూస్ అంతా కూడా. సో ఇన్ని రోజులు కష్టపడి ఎంత పార్టీ నిలబెట్టిన వీళ్ళని కాదని ఆమె పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూస్తుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. ఆ క్రమంలో అందరూ వైస్రాయ్ హోటల్లో సమావేశం అయ్యి ఎమ్మెల్యేలు ప్లస్ ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు కాదు ఎన్నుపోటు పొడిచింది, లక్ష్మీపార్వతి ఎన్నుపోటు పొడుస్తుంది, పోవటానికి ట్రై చేసింది. అది పక్కన పెట్టి ఆమె చెప్పే మాటలన్నీ నమ్ముతా ఈ అపోజిషన్ పార్టీలు ఎవరైతే టీడీపీని వ్యతిరేకిస్తారో వీళ్ళందరూ వెన్నుపోటుదారు చంద్రబాబు నాయుడు ఇదే ఓడి ఇచ్చేస్తారు. ఇప్పటికైనా కొంచెమైనా తెలుసుకోండి, జ్ఞానం తెలుసుకొని మాట్లాడండి. అంటే జ్ఞానం అంటే ఏం జరిగిందని తెలుసుకోండి. ఆ ఇంగిత జ్ఞానం కూడా ఉన్నోళ్ళు ఎవ్వరు ఆ ఓడి యూజ్ చేయరు అసలు. ఓకే, ఏదో అందరూ అంటున్నారు కదా మేము కూడా అనేద్దాం అనేసి మాట అనటం కాదు. అప్పటికి అసలు మీరు పుట్టి ఉండరు. పుట్టిన వాళ్ళు కొంతమంది అపోజిషన్ పార్టీస్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏదో అనేస్తారు. అంతకు మించి అక్కడ రియల్గా చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైతే రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసి ఏం జరిగిందో. సో అలా చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవటము, చంద్రబాబు నాయుడు సీఎం క్యాండిడేట్గా కూడా ఎన్నుకోవటము, దగ్గుబాటి గారిని వైస్ సీఎంగా అండ్ హరికృష్ణ మినిస్టర్, ఇంకా ఇలా ఇలా అందరూ కలిసి యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అంతకుముందే దగ్గుబాటి చంద్రబాబు నాయుడు కొంచెం ప్యారలల్గా వెళ్తుండేవాళ్ళు, ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు కాదు. అది ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచే మనకు తెలుస్తుంది. బట్ బిఫోర్ దట్ ఫైనాన్స్ మినిస్టర్గా చాలా ఎక్సలెంట్గా వర్క్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు. ఆయన ముద్ర ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటూనే ఉంటుంది. ఆయన ఏ పని చేస్తే కానీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసే బడ్జెట్ ప్రవేశపెట్టడం కానివ్వండి, అతను తీసుకునే చర్యలు కానీ అన్నీ క్లియర్గా మనకి ఒక ఇంప్రెషన్ కలిగేది ఒక నాయకుడి మీద. అలా ఉండేది. బిఫోర్ దట్ ఆల్సో ఈ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా యాజ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఆయన రాజకీయంగా ఎదుగుతూ ముందుకెళ్లారు. ఈ క్రమంలో డిఫరెన్సెస్ ఆయన పార్లమెంటు సంబంధించిన అంశాలు చూసుకునేవాళ్ళు దగ్గుబాటి గారు. అంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండేవాళ్ళు. స్టేట్లో ఆయనకు అంత పట్టు ఉండేది కాదు. ఓకే, కార్యకర్తలతో కలవటం ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. అలా అలా కొంచెం డిస్ప్యూట్స్ స్టార్ట్ అవుతాయి కామన్గా. సీఎం అన్న సీఎంకే కొంచెం వాల్యూ ఇస్తారు ఎప్పుడైనా, డిప్యూటీ సీఎంకి ఎక్కడైనా సరే కొంచెం అంత వాల్యూ ఉండదు, తక్కువ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఇచ్చినంతగా అప్పట్లో ఉండేది కాదు. అంటే వాళ్ళు చొరవ తీసుకొని ముందుగా అన్నీ చేయగలగాలి. అంతేగాని వీళ్ళ మీద సీఎంగా ఉన్న క్యాండిడేట్ మీద అసూయతో ఉంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోలేరు, హైలైట్ అవ్వలేరు, ఎప్పుడు ఓకే లైమ్లైట్లో ఉండలేరు. వాళ్ళంతటా వాళ్ళు కూడా వాళ్ళకి కేటాయించిన శాఖలు కానీ వాటిల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తేనే వాళ్ళు కనిపిస్తారు జనాలకి. అంతేగాని యువతల వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తున్నారని వీళ్ళ మీద అసూయ పడితే అది వాళ్ళకే నష్టం. ఇది ఆ రోజు జరిగింది అదే. దగ్గుబాటి గారు అలా అసూయ పడేవాళ్ళు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి. అలా అలా ఆయన పార్టీ నుంచి తప్పుకోవడం జరిగింది. తర్వాత ఇలా ఈయన పార్టీని పటిష్టంగా ఉంటూ కార్యకర్తలని బయటకు పోనీయకుండా వాళ్ళతో మంచి సంబంధాలు నెలకొల్పుకుంటూ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ అలా పార్టీని ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు ఇప్పటివరకు. అందుకనే ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా వచ్చింది. అలాగే
కార్యకర్తలకు కానీ వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి స్కూల్స్ స్టార్ట్ చేసి అక్కడ వాళ్ళకి స్కూల్లో చదివించడం కానివ్వండి, ఒక భరోసా మీకు పార్టీ అండగా ఉంటుంది. మీరు పార్టీలో ఉన్నప్పుడు మీకు ఏమైనా జరిగినప్పుడు మీ కుటుంబ సభ్యులకి పార్టీ అండగా ఉంటుందని ఒక భరోసాని వాళ్ళు కల్పించారు. అందుకని ఎప్పుడు స్టాండర్డ్ కార్యకర్తలు టీడీపీలో ఉంటారు. అదే టీడీపీ బలం. అంతేగాని పడని వాళ్ళు పచ్చ పార్టీ అనో, తప్పేంటి? పచ్చ పార్టీ అయితే పచ్చ పార్టీ, బులుగు పార్టీ అయితే బులుగు పార్టీ, ఆకుపచ్చ పార్టీ అయితే ఆకుపచ్చ పార్టీ అయింది. ఏదో పార్టీ మరి పార్టీ కలర్ అదే అన్నప్పుడు పచ్చ పార్టీనే. తప్పేముంది దాంట్లో? పచ్చ చీర కట్టుకుంటే పచ్చ పార్టీ వాళ్ళు అయిపోతారు ఏంటి? పసుపు అనేది ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఫర్ కాబట్టి అందరు ధరిస్తారు. అభిమానం ఉన్న వాళ్ళు అవే కట్టుకుంటారు. తప్పేంది? పచ్చ పార్టీ బులుగు పార్టీ వాళ్ళు బులుగు డ్రెస్సెస్ వేసుకోరా? లైక్ దట్ అనమాట. కమ్మ పార్టీ, చౌదరి పార్టీ ఇవన్నీ అంటూ ఉంటారు. ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని కమ్మ పార్టీ, చౌదరి పార్టీ అంటారు. అంటే పార్టీ స్థాపించిన వాళ్ళు ఏ కమ్యూనిటీ అయితే ఆ పార్టీని అయిపోయిద్దా? అంటే బిఫోర్ దట్ ఎన్టీఆర్ రాకముందు రెడ్డిస్ రూల్ చేస్తారు కాబట్టి రెడ్డిస్ అంటే మీన్స్ రెడ్డి సీఎంస్ ఉండేవాళ్ళు ఎక్కువగా. టీఎన్జీ గారు రెడ్డి కాదు కదా మరి. మరి కాంగ్రెస్ రెడ్డి పార్టీ అని అంటారు కదా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకముందు రెడ్డిస్ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది కాంగ్రెస్ పార్టీలో. చౌదరీస్ ప్రాబల్యం కొంచెం తక్కువగా ఉండేది. అంటే తర్వాత ఎన్టీఆర్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆయన చౌదరి కాబట్టి ఇంకా చౌదరి పార్టీ అనే పిలుస్తారు. అలా ఏమీ ఉండదు రాజకీయాలు. వీళ్ళు అనుకోవటం ఊటికి కామెంట్స్ తప్పితే మా ఊళ్ళో బోళ్ళు అంతమంది ఉన్నారు. సగం వైసీపీలో ఉంటారు, సగం టీడీపీలో ఉంటారు. అంటే కమ్మ వాళ్ళందరూ టీడీపీలో ఉంటారా? ఏమి ఉండరు కదా. ఆ జ్ఞానం, ఆ ఇంగిత జ్ఞానము కొంచెమన్నా ఉండాలి మాట్లాడే వాళ్ళకి. ఓకే. క్యాస్ట్ని బట్టి పార్టీలు అలా ఏముండవు. ఎవరికి అభిమానం ఉన్నవాళ్ళు ఓటేసుకుంటారు. అందరినీ ఒకే ఘాటిన కట్టి వేయకూడదు. ఏం మీకు అభిమానం ఉన్న మీ కమ్యూనిటీ వాళ్ళ హీరోస్ని మీరు ఎంకరేజ్ చేయట్లేదా? సినిమాలు చూడట్లేదా? వీళ్ళు కూడా అంతే చూస్తారు. తప్పేముంది? వీళ్ళనే ట్రోల్ చేయటము, వీళ్ళనే అంటము, బాలయ్య బాబు మీద జోక్స్ చేయటము, ట్రోల్ చేయటము అవసరమా? మిగతా వాళ్ళ మీద ఎందుకు వేయరు? వాళ్ళకి కూడా పిచ్చి అభిమానం ఉంటుంది కదా కమ్యూనిటీ వాళ్ళకి. సో అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తే చాలా దూరం వెళ్ళాలి. విజ్ఞత ఉన్నోళ్ళు, చదువుకున్నోళ్ళు అసలు క్యాట్స్ కమ్యూనిటీ గురించి నిజంగా అయితే డిస్కషన్ చేయకూడదు. కానీ టీడీపీ మీద ఎప్పుడు అపవాదం ఉంటుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా అంతే. ఏముండదు. ఎవరైనా ప్రజల కోసం సర్వీస్ చేసేవాళ్ళు మంచి నాయకులు అయినప్పుడు మనం అభిమానిస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అభిమానిస్తాం? మంచిగా వర్క్ చేస్తారని కదా. కేటీఆర్ కూడా బాగానే చేశారు. నోటి దోలతోటి అభిమానాన్ని పోగొట్టుకుంటుంటారు అప్పుడప్పుడు. ఎవరు లేని కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అనమాట. వ్యక్తులను బట్టి వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ మీద ఒక అభిమానం ఏర్పడిద్ది. ఇక్కడ టీడీపీ, నాన్ టీడీపీ ఈ పార్టీసే ఉంటాయి కాబట్టి ఇష్టమైన వాళ్ళు టీడీపీ వైపు వెళ్తారు. ఆ కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది ఎక్కువ ఉండొచ్చు. వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా బోల్డ్ మంది బీసీ నాయకులు కూడా ఉన్నారు కదా. వాళ్ళందరికీ సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తున్నారు కదా. టీడీపీ వచ్చిన తర్వాత కదా బీసీలకి సముచిత స్థానం ఇచ్చింది. అది ఎలా మర్చిపోతారు? ఇక్కడ కమ్యూనిటీ బేస్ చేసుకొని ఏమి వ్యక్తులు ఇష్టపడరు పార్టీని. ఆయా లోకల్గా ఉన్న సిట్యుయేషన్స్ని బట్టి ప్రభుత్వం తీసుకునే కొన్ని పాలసీస్ని బట్టి డివైడ్ అవుతుంటారు. కానీ క్యాస్ట్ బేస్ చేసుకోనో లేకపోతే గుంపగొత్తగా ఓట్లు ఎవరు వేయరనమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే టీడీపీ అనేది ఒక నమ్మకమైన పార్టీ. కార్యకర్తలకి ఒకటి భరోసా ఇవ్వగలిగే పార్టీ. ఎస్పెషలీ ఆ నాయకుడు యువత భవిష్యత్తుకి బాటలు వేసే నాయకుడు. అందుకని అభిమానిస్తారు. నిజంగా అయితే ఇప్పుడు ఇంత ఎగనెస్ట్గా ఉన్న వీళ్ళు ఒకసారి థింక్ చేయండి. మీ పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు అనుకోండి, బీటెక్. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఐటీ కంపెనీలు జాబ్లు ఇప్పిస్తాడా? లాస్ట్ 5 years ఏమైనా ఇప్పించాడా లైక్ దట్? మరి మీ పిల్లలకి రేపు జాబ్స్ రావాలంటే చంద్రబాబు నాయుడే కదా ఆ కంపెనీస్ అన్ని తెప్పించి ఇక్కడ జాబ్స్ ఇప్పించగలిగేది. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు విమర్శించడం ఎందుకు? ఇప్పుడున్న ఐటీ ఫీల్డ్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వీళ్ళందరూ ఒకప్పుడు ఎలా ఉన్నారో ఒక్కసారి థింక్ చేసుకోండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ మంచిగా చదివించబట్టి చంద్రబాబు నాయుడు గారు ఐటీకి బాటలు వేయబట్టి ఈనాడు ఆ జాబ్స్ చేస్తున్నారు. ఆ కృతజ్ఞత వాళ్ళలో ఉంది కాబట్టి మొన్న అరెస్ట్ అయ్యి 53 రోజులు ఆయన జైల్లో ఉన్నా కానీ ప్రపంచంలోని ఆల్మోస్ట్ చాలా కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో ఇక్కడ కూడా ఉన్నారా మన వాళ్ళు అనిపిస్తుంది అనమాట. అలాంటి కంట్రీస్లో కూడా వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చూరగొన్నారు. ఆయన భిక్షే ఈరోజు మాకి ఇలాంటి జీవితము అనేసి వాళ్ళందరూ అభిమానాన్ని చాటుకున్నారు.
అలాంటిది కేటీఆర్ గారు పక్క రాష్ట్రంలో లొల్లి మా స్టేట్లో ఎందుకు అక్కడ చేసుకోకుండా అన్నారు. ఆ నోటి దూలతోటి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. సో అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. నిన్న అసెంబ్లీలో అమరావతి బిల్ ప్రవేశపెట్టే సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలా బాగుంది. మామూలుగా ఒక రాజకీయ నాయకుడు నెక్స్ట్ ఎలక్షన్లో నేను గెలుస్తానా లేదా, మళ్ళీ నేను నా పదవి నిలబెట్టుకోగలనా లేని ఆలోచిస్తారు. బట్ చంద్రబాబు నాయుడు లాంటి వారు ఈ జనరేషన్కి నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఎలా బ్రతకాలి అనేసి ఆలోచించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కోసము ప్రయత్నిస్తుంటారు. అంటే ఒక విజనరీ లీడర్ అనేవాడు ఇప్పుడున్న ఈ తరానికి భవిష్యత్తు చూపిస్తారు. అదే ఆర్డినరీ లీడర్ అయితే తనకేం వస్తుంది, నెక్స్ట్ నేను గెలుస్తానా లేదా, నా పదవి నిలబడిద్దా లేదా, నేను ఇంకా సంపాదించుకుంటానా లేదా అని ఆలోచిస్తారు. ఇలా ప్రిడిక్ట్ చేశారన్నమాట నిన్న పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయంలో మనం చాలా అభినందించవచ్చు. అంటే ఆయనకి చంద్రబాబు నాయుడికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచన విధానము, ఆయన ప్రజల సంక్షేమం కోసం కానివ్వండి, యువతకి మంచి ఉపాధి కల్పన కోసం ఆయన పడే తపన అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా దగ్గరగా పరిశీలిస్తున్నారు ఇటీవల కాలంలో. అవన్నీ కూడా పుణికి పుచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అని మనకు అనిపిస్తుంటుంది. ఇటీవల కాలంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు కానివ్వండి, ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ చూస్తుంటే అంటే ఫ్యూచర్లో వీ హ్యావ్ మంచి ఒక చంద్రబాబు నాయుడు లీడర్ని మనం పవన్ కళ్యాణ్లో చూడవచ్చు అనమాట. అలాగే పార్టీ విషయానికి వస్తే ఈరోజు 44 వసంతాలు పూర్తి చేసుకుందనమాట. 44వది ఆవిర్భావ దినోత్సవము. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు వరకే పార్టీని నిలబెట్టారు. గత 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా కార్యకర్తల బలం పెరిగింది. అదే పంథాని లోకేష్ గారు ఇంకొక 30-40 సంవత్సరాలు తీసుకెళ్తారని నమ్మకం మటుకి కార్యకర్తలు అయితే బలంగా ఉంది. 100% వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు చేపట్టిన బాటలో ముందుకు వెళ్తూ పార్టీని ఇంకా పటిష్టంగా ఉంచగలరు, నడపగలరు అనేటువంటి నమ్మకం అయితే కార్యకర్తల్లో అయితే ఉంది. ఆ విశ్వాసాన్ని ఆయన చూరగొన్నారు. తండ్రిని మించిన తనయుడు అవుతాడంటూ ఎటువంటి సందేహం లేదు. ప్రజలతో మమేకం అవటంలో కానివ్వండి, కార్యకర్తల్ని దగ్గరగా పలకరించడం కానివ్వండి, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం కానివ్వండి, ఏ సెక్టార్ అయినా ఆయన లోకేష్ గారు ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా లోతుగా వెళ్తారు. వెళ్ళి దానికి పరిష్కారాలు కనుక్కుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే ఎన్నో పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఆ విషయంలో మాత్రం మనం అభినందించకుండా ఉండలేము. అట్ ప్యారలల్గా పార్టీని కూడా అదే విధంగా నడిపిస్తూ ముందుకెళ్తున్నారు. కార్యకర్తలతో మీట్ అవ్వడం కానివ్వండి, ఎప్పటికప్పుడు పెద్దలంటే గౌరవం, అంటే సీనియర్ నాయకులతో ఎలా మెలగాలి అనే విషయం కూడా మనం లోకేష్ దగ్గర చూసి నేర్చుకోవచ్చు అనమాట. అలా ఒక దిక్చూచి పార్టీకి ఇప్పుడు ఒక దిక్చూచి ఎలా ఉన్నారు, అదైతే 100% కార్యకర్తల్లో ఆ నమ్మకం అయితే ఆయన మీద ఉంది. మనకి నాయకుడిని చూసి ఆ పార్టీ ఎలా ఉందో మనం చెప్పచ్చు, ఏ డిసిప్లిన్తో ఉందో మనం చెప్పచ్చు. అదే టీడీపీ పార్టీ యొక్క బలం, కార్యకర్తల యొక్క క్రమశిక్షణ, ఓకే, అండ్ వాళ్ళటువంటి విశ్వాసం, అధినాయకుల మీద ఉన్నటువంటి ఆ విశ్వాసమే పార్టీని ఇంత స్ట్రాంగ్గా నడిపిస్తుంది. భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఇన్ని సంవత్సరాల మనుగడ లేదు, ఇంత బలంగా ఏ పార్టీ కూడా లేదు. మన ప్రాంతీయ పార్టీ అని అనకూడదు, ఇది జాతీయ పార్టీ. తెలంగాణలో ఉంది, పాండిచ్చేరిలో ఉంది, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. సో ఇది నేషనల్ పార్టీ. ఎన్నోసార్లు నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం వచ్చింది. యునైటెడ్ ఫ్రంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం వచ్చింది. అయినా కానీ వాళ్ళ పదవులను స్వీకరించకుండా సున్నితంగా తిరస్కరించి రాష్ట్రాభివృద్ధి కోసము, ఇక్కడ పార్టీని పటిష్టం చేయడం కోసమే వాళ్ళ సేవల్ని వినియోగించారన్నమాట. అది వాళ్ళ యొక్క విజ్ఞత. ఇక్కడున్న కార్యకర్తల్ని ఇంకా బాగా పట్టించుకోవాలి, పార్టీని ఇంకా స్ట్రాంగ్గా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం కోసమే వాళ్ళు పనిచేశారు. సో అది మనకి క్లియర్గా ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఛాన్స్ మన జగన్మోహన్ రెడ్డి లాంటి వరకు వస్తే ఎప్పుడో పిఎం సీట్లో కూర్చొని ఇక్కడ ఎలాంటి విధ్వంసం చేశారో నేషనల్ లెవెల్ కూడా అలాంటి విధ్వంసం క్రియేట్ చేసేవాళ్ళు. సో అందుకని దేవుడు కూడా అలాంటి వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వడు. సో ఒక రోల్ మోడల్గా కానీ, ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్గా కానీ మనం చంద్రబాబు నాయుడు గారిని తీసుకోవచ్చు. అలాగే ఒక పార్టీని ఎలా నడపాలి, ప్రజల విశ్వాసం అంటే కార్యకర్తల విశ్వాసాన్ని ఎలా మనం
నెలకొల్పుకోవాలి అనేది టీడీపీ పార్టీని, టీడీపీ నాయకులను చూసి నేర్చుకోవచ్చు. లోకేష్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో కూడా ఈ పార్టీ ఇంకా 44 వసంతాలు అయితే జరుపుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.